ప్రజాన్ని మోసం కేవలం సోషల్ మీడియాకి మాట్లాడేది ఉంది కానీ వాస్తవంగా రియాలిటీలో లేదు. కాబట్టి దాన్ని మా వాళ్ళని కూడా అగ్రెసివ్గా సోషల్ మీడియాలో కానీ డోర్ టు డోర్ క్యాన్వర్స్ మీద ప్రచారం చేసుకుంటే ఈసారి నన్ను గెలిపించుకోమని చెప్పి వాళ్ళకి ప్రాణేస్తున్నారు. గెలిపించుకున్నాక ఇక్కడ మా అన్న అన్నాడు ఎమ్మెల్యే ఇంకా 6 ఎమ్మెల్యేలు ప్లస్ 7 కోట్లు కూడా మేము ఒకటే ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా పార్లమెంట్కి వెళ్ళి గెలవాలి. ప్రజల సమస్యలే వాళ్ళకి మెయిన్ అంశం. కాంగ్రెస్ పార్టీ కూడా పేద బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తుంది. ఎందుకంటే దాని ప్రదర్శన పనికి ఆహార పథకాన్ని కాంగ్రెస్ పేదలకు తర్వాత దినం విలీనం చేసిన బీజేపీ అలాంటి చాలా ప్రజల కోసం తెచ్చారు పథకాలు. మేము కూడా మళ్ళీ ప్రజాపాలన ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 1 కోటి మంది అప్లికేషన్ తీసుకున్నాం మా ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ సదస్సులు పెట్టి. అంటే 4 కోట్ల జనాభా ఉంటే 1 కోటి అప్లికేషన్ తీసుకున్నట్టు అర్థమైంది. అంటే ప్రజల సంక్షేమం కోసమే పార్టీ పనిచేస్తుంది. అలాగే రేపు పొద్దున నన్ను గెలిపిస్తే పార్లమెంట్కి వెళ్ళి ఇదే ప్రజాపాలనలో దీనికి సంబంధించినటువంటి నిధుల కోసం నేను పార్లమెంట్లో కూడా ఆశీర్వదించమని చెప్పి మా కార్యకర్తలు మరి ఏ వర్గం ప్రజలు 75 ఎక్కువ శాతం తప్పుడు పడ్డారు. సోషల్ మీడియా యూనివర్సిటీకి మనం ఏం చెప్తున్నాం గొప్పదే కదా టైపు ఎక్కడైనా ఎక్కువచ్చు టైపు గొప్పలు ఎక్కువచ్చు గొప్ప కాదని. సోషల్ మీడియాకు ఒరిజినల్ గ్రౌండ్కి సంబంధం లేదు. ఒరిజినల్ గ్రౌండ్ ఏంటంటే మన జరిగిన ఎన్నికలు అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇక్కడ భూమిగడ్డంగా కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళ తర్వాత అన్ని విధాలు తెలిసింది. అది ప్రజలకు కాంగ్రెస్ కోరుకుంటుంది. అదే తీర్పు 50 రోజుల మార్పు కానీ మేమేమైనా అన్యాయం చేసినామా? టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుండి ప్రజల్ని మోసం చేస్తాం. 7-9 కోట్ల అప్పైన రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల నుంచి టీఆర్ఎస్ చేసి దౌర్బాల్య తీసుకొచ్చి ప్రజలకు చెప్పినారు. దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంతకంటే ఏం చేస్తాం? తప్పుడు ప్రచారం చెప్పాల్సింది ఏదో చెప్పాలి కదా. ఎంత చెప్పండి.